మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ రివ్యూ. టోబీ మ్యాగ్వైర్ చేసిన స్పైడర్ మ్యాన్ సినిమాలన్నీ సూపర్ హిట్. స్పైడర్ మ్యాన్ అవెంజర్స్తో చేరిన తర్వాత తన ఐడెంటిటీ కోసం స్ట్రగుల్ చేస్తున్నాడు. చూద్దాం ఈ సినిమాతో అయినా స్పైడర్ మ్యాన్ తన ఐడెంటిటీని తిరిగి తెచ్చేసుకున్నాడేమో. కథ విషయానికి వస్తే అవెంజర్స్ టీం నుంచి స్పైడర్ మ్యాన్ని ఇంటికి పంపించేశారు. ఎందుకంటే కుర్రాడు ఇంకా టీనేజ్లో ఉన్నాడు, చాలా నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఎదగాలి అని. ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చేసి ఆంటీతో ఉంటూ ఉంటాడు. అయినా సాహసాలు చేయాలని మనసు పీగుతూనే ఉంటది. తప్పులు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే సూపర్ హీరో ఎలా అవుతాడు? శక్తివంతమైన మారణాయుధాలు తయారు చేసి సంఘ విద్రోహ శక్తులకు అమ్ముతున్న ముఠ మన పిల్ల స్పైడర్ మ్యాన్ కంట్లో పడుతుంది. ఆ విషయాన్ని అవెంజర్స్ లీడర్ టోనీ స్టార్క్, అదే మన ఐరన్ మ్యాన్ దృష్టికి పట్టుకెళ్తాడు స్పైడీ. కానీ నువ్వు పిల్లోడివి, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టొద్దు, చదువుకో అని మందలిస్తాడు. నేను పిల్లోడిని కాదు పిడుగుని అని నిరూపించుకోవడానికి మన స్పైడీ రెడీ అవుతాడు. చివరికి అతను పిడుగు అని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే ఈ సినిమా కదా. కథ వినంగానే మీకు ఐడియా వచ్చేయచ్చు. అందరూ మన స్పైడీని చిన్నపిల్లోడు అంటూ ఉంటారు. కాదు, నేను చిచ్చర పిడుగుని అని మనోడు వాదిస్తూ ఉంటాడు. ఈ వ్యవహారం బేస్గా ఫన్ యాక్షన్ ఎపిసోడ్స్ కలగలిసి ఓ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్. అవకాశాన్ని బట్టి శక్తి వంచన లేకుండా స్పైడర్ మ్యాన్ సాహసాలు చేస్తూనే ఉంటాడు. ఈ వ్యవహారం కరెక్ట్ కాదు అని ఐరన్ మ్యాన్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ వార్న్ చేస్తూనే ఉంటుంది. స్పైడర్ మ్యాన్ చేస్తున్న సాహసాలన్నీ అతనితో పాటు చదువుకున్న పిల్లలందరికీ గొప్పగా అనిపిస్తాయి. కానీ వాళ్ళకి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలియదు. అనుకోకుండా ఓ ఫ్రెండ్ కి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోద్ది. వాళ్ళిద్దరు కలిసి సినిమా అంతా బోళ్ళంత సందడి చేస్తారు. ఐరన్ మ్యాన్ కి నచ్చని స్పైడర్ మ్యాన్ సాహసాలు విలన్ ని మాత్రం బాగా చికాకు పెడతాయి. వారిద్దరి మధ్యన వండర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారు. ఓ సరైన థియేటర్లో మంచి సౌండ్ సిస్టమ్ తో వాటిని చూస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటది. పోతే ఓ కండిషన్, సినిమాలో మామూలు సీన్స్ వస్తున్నప్పుడు స్లోగానే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు మాత్రం జెట్ ట్రైన్ మాదిరి పరిగెడతా ఉంటది. ఆ స్పీడ్ ని కాస్త ఇంటెలిజెంట్ కొంచెం కాన్సన్ట్రేషన్ తో పట్టుకుంటే ఆ మజానే వేరుగా ఉంటది. అలానే ఈ సినిమాలో థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కిక్ ఇచ్చే టెక్నాలజీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. టెక్నాలజీ మ్యాటర్. ఐరన్ మ్యాన్ అంటించిన వాసనది తెలిసిందే. ఐరన్ మ్యాన్ అదే టోనీ స్టార్క్ టెక్నాలజీతో ఆట ఆడుకుంటా ఉంటాడు. ఆయన ఉపయోగించే టెక్నాలజీని కొంతవరకు యూజ్ చేస్తూ గమ్మత్తులు చేయడానికి ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ ట్రై చేస్తాడు. అవన్నీ కూడా కాస్త సరదాగానే ఉంటాయి, ఎక్కువ ఆసక్తిగా ఉంటాయి. విలన్ అతను తయారు చేసిన వెపన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండటం మూలంగా యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని భీకరంగా ఉంటాయి. ఓ టవర్ యాక్షన్ ఎపిసోడ్, అలాగే ఓ షిప్ లో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ఎమోషన్స్ కి, ముఖ్యంగా రొమాన్స్ కి, అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ కి కొంత ప్లేస్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫార్మాలిటీ కోసమే వాటిని పెట్టినట్టు అనిపించింది, స్ట్రాంగ్ గా చెప్పలేదు. ఆ సంగతి పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ఉన్న ఫన్నీ పోరాట దృశ్యాలని తనివి తీరా ఆస్వాదించవచ్చు. తర్వాత ఈ సినిమా టీనేజర్స్ కి, చిన్న పిల్లలకి బాగా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో అప్పుడే టీనేజ్ లోకి ఎంటర్ అయిన క్యూట్ కుర్రోడు కదా. అతను చేసే సాహసాలు తప్పకుండా పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఆ పైన ఈ సినిమాలో కనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ యాక్షన్ లవర్స్ నే కాదు, మూవీ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే, రెగ్యులర్ గా కనిపించే సూపర్ హీరో ఫార్మేట్ లోనే ఉన్నప్పటికీ డిసప్పాయింట్ చేసే స్పైడర్ అయితే కాదు, ఎంజాయ్మెంట్ పంచే స్పైడర్ మ్యానే. సరదాగా ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఇది స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సినిమాకి సంబంధించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.